రాష్ట్రంలో ప్రత్యేక విధానం ద్వారా క్రీడలు అభివృద్ధి చేస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పునరుద్ఘాటించారు. సీఎం కప్ రాష్ట్రంతో వేలాది మంది ఉత్తమ క్రీడాకారులను పురస్కారాలు అందించినట్లు చెప్పారు. అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో స్టేడియం నిర్మించాలన్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటున్నామన్నారు. అయితే రాష్ట్ర ఒలింపిక్ అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని చార్మినార్ నుంచి ఎల్బీ స్టేడియం వరకు 37వ ఎడిషనల్ ఒలింపిక్ డే పరుగు జరిగింది. పలు పాఠశాలల విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో దీంట్లో పాల్గొన్నారు. ఈ రోజు ప్రతి గ్రామంలో దాదాపు 18,200 గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు తయారు చేసినామంటే కొన్ని వేల ఎకరాల భూమి క్రీడా ప్రాంగణాలు తయారు చేసి గ్రామాలుగా క్రీడాకారులను తయారు చేయడానికి ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏందో దాని ద్వారా అర్థమవుతుంది. ప్రతి నియోజకవర్గంలో స్టేడియాలు చేయాలని చెప్పి ఇప్పటి వరకు 70 నియోజకవర్గాల్లో ఇండోర్ స్టేడియాలు కంప్లీట్ చేసి మిగతావి కూడా వివిధ దశలో ఉన్నాయి. ఆ ప్రభుత్వం 18 క్రీడలకు సీఎం కప్ నిర్వహించి దాదాపు 7,200 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం క్రీడా కప్ సీఎం కప్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. దాదాపు 15 రకాల కిట్లతో ఖచ్చితంగా హైదరాబాద్ తో కూడా అన్ని ఊర్లతో పాటు, అన్ని గ్రామాలతో పాటు, అన్ని నియోజకవర్గాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా గల్లీ గలీకి క్రీడా సామాగ్రి ఇచ్చి క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పి కూడా మీ సందర్భంగా తయారు చేస్తున్నాం.